విజయవాడ సింగ్ నగర్లో యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇళ్లలో చిక్కుపోయిన వారిని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రెస్క్యూ చేస్తున్నాయి. అయితే పవర్ లేకపోవడంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శివకుమార్ అందిస్తారు. విజయవాడ సింగ్ నగర్లో సహాయక చర్యలు వేగవంతం చేశారు. ప్రస్తుతం నేను సింగ్ నగర్ వద్ద ఉన్నాను. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని కూడా చూడొచ్చు. ఇంకా జల దిగ్బంధంలోనే ఈ యొక్క నివాసాలు అనేది ఇక్కడ ఉన్నాయి. ఇంకా ఇళ్లల్లోనే చిక్కుకొని ఉన్నటువంటి వారి కోసం ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు వారిని రెస్క్యూ చేసే పనిలో ఉన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం కారు చీకట్లో కూడా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఏ విధంగా రెస్క్యూ చేస్తూ ఉన్నారో ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. ఒక బోట్లో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది మొత్తం కూడా రెస్క్యూ చేసి వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ ఉన్నారు. ఇప్పటికే ఈ ప్రాంతం మొత్తం కూడా కరెంటు పోవడంతో మొత్తం కూడా ఇళ్లల్లోనే స్టక్ అయిపోయినటువంటి పరిస్థితి. ఒకవైపు వాటర్ లేక భోజనం లేక స్థానిక ప్రజలు అయితే తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కొద్దిగా ఈ మున్నేరు వాగుతో పాటు ఇటు బుడమెర్రు వాగుకి కూడా కొంత వరద ప్రవాహం అనేది తగ్గడంతో రెస్క్యూ చేసి వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ ఉన్నారు. ప్రస్తుతం మొత్తం కూడా చూడొచ్చు ఈ విజువల్స్లో ప్రతి ఇంట్లో కూడా ఇంకా నివాసాల్లో ఇంకా అక్కడే ఉన్నారు. వారందరూ కూడా 3 రోజులుగా కూడా విద్యుత్ లేకపోయినా కానీ నివాసాల్లోనే ఉన్నటువంటి పరిస్థితి. మరోవైపు ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో లేకపోతే ఎవరైతే ఎమర్జెన్సీతో ఉన్నారో వారిని రెస్క్యూ చేసే పనిలో అయితే ప్రస్తుతం ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ పోలీస్ రెవెన్యూ అధికారులు మొత్తం కూడా ఇక్కడ రెస్క్యూ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మరోవైపు స్వచ్ఛంద సంస్థలతో పాటు ప్రభుత్వం కూడా బాధితులకు ఫుడ్ డెలివరీ చేస్తూ ఉంది. ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నివాసాల్లో ఉన్నటువంటి వారందరికీ కూడా నేవీ హెలికాప్టర్ల ద్వారా కావచ్చు, ఇటు ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది ద్వారా కూడా ఫుడ్ డెలివరీ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం నేనున్నటువంటి బోట్లో వాటర్ బాటిల్స్ని కూడా ప్రస్తుతం మనం చూడొచ్చు. ఎవరైతే దాహంతో కేకలు వేస్తూ ఉంటారో వారికి ఇచ్చేందుకు కూడా ఈ బోట్లో అయితే వాటర్ బాటిల్స్ని కూడా పెట్టుకొని వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, ఇక్కడ కొంతమంది స్థానిక ప్రజలు కూడా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు ఎలా ఉందండి ఇక్కడ? అంత చీకటిగా ఉంది, ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? ప్రస్తుతానికి అయితే గవర్నమెంట్ ఎంతవరకు చేయాలో అంతవరకు చేస్తూనే ఉందండి. అంతా ఆల్ ఆర్ గుడ్, అన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఇక్కడ నిరంతరం అందరూ పని చేస్తూనే ఉన్నారు. అన్ని సెక్టార్లలో అందరూ హెల్ప్ చేస్తూనే ఉన్నారు వాళ్ళకి సాయనంత వరకు. అది ప్రస్తుతానికి అయితే పవర్ లేకపోవడం వల్ల చాలామంది ఇళ్లలోనే ఉండిపోయారు. ఒకవైపు నివాసాల్లో కరెంటు లేకపోవటం, సెల్ ఫోన్ సిగ్నల్ లేకపోవటం, ఇవన్నీ కూడా కమ్యూనికేషన్ కూడా లేకపోవడంతో తీవ్ర అవస్థలు ఎదుర్కొన్నామని. అయితే బుడమెర్రు వాగుకి కొంత వరద ప్రవాహం అనేది తగ్గుముఖం పట్టడంతో ఇప్పుడిప్పుడే బయటకు రావడానికి ఛాన్స్ దొరికింది. మరోవైపు ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ మొత్తం కూడా రెస్క్యూ చేస్తున్న నేపథ్యంలో సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళేలాగా మేము అన్ని జాగ్రత్తలు తీసుకొని బయటకు వస్తున్నామని చెప్పని ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ కనపడుతూ ఉన్నాయి. కెమెరామ్యాన్ వెంకట్తో శివకుమార్, సింగ్ నగర్ నుంచి.